ఒకసారి ఒక పెద్ద అడవిలో ఒక సింహం నిద్రపోతూ ఉండగా ఒక చిన్న ఎలుక తనపై పరిగెత్తింది. సింహం మెలకు వచ్చి ఎలుకను గట్టిగా పట్టుకుంది. నీ ధైర్యం ఎంత? నన్ను కదిలించడానికి ప్రయత్నిస్తున్నావు, నిన్ను తినేస్తాను అని సింహం గర్జించింది. అప్పుడు ఎలుక ప్రాణభయంతో చెప్పింది, అయ్యా, నన్ను విడిచిపెట్టండి, నేను చాలా చిన్నపాటి జీవిని, మీకు ఎప్పుడైనా సహాయం అవసరమైతే నేను మీకు సహాయం చేస్తాను అని చెప్పింది. సింహం ఎలుకను చూసి నవ్వుకుంది. నీ సహాయం నాకెప్పుడూ అవసరం అవ్వదు, నువ్వు నాకు ఎలా సహాయపడతావు అని వెక్కిరిస్తూ ఎలుకను వదిలేసింది. కొన్ని రోజుల తర్వాత సింహం వేటగాడి వలలో చిక్కుకుంది. ఎంత ప్రయత్నించినా వల నుండి బయటపడలేకపోతుంది. సింహం గట్టిగా గర్జించింది. ఆ గర్జన విన్న ఎలుక అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చింది. సింహమా, నన్ను గుర్తుపట్టావా? ఇప్పుడు నేను మీకు సహాయం చేస్తాను, నా వంతు వచ్చినది మీ సహాయం చేయడం కోసం అని చెప్పింది. ఎలుక తన దంతాలతో వలను చింపి సింహాన్ని విడిపించింది. సింహం ఆశ్చర్యపోయి ఎలుకతో చెప్పింది, నీ చిన్నపాటి రూపం వెనుక గొప్ప సహాయం ఉంది, నీకు నా కృతజ్ఞతలు, నన్ను క్షమించు, నిన్ను తక్కువ చేసి మాట్లాడాను అని చెప్పింది. అప్పటి నుంచి ఆ రెండు ఎంతో మంచి స్నేహితులుగా ఉన్నారు. ఈ కథలోని నీతి ఏమిటంటే, చిన్నవారిని ఎప్పుడూ తక్కువగా చూడకండి, ప్రతి ఒక్కరికి తమదైన విలువ ఉంటుంది.